రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ కీలక మలుపులు తిరుగుతూ డైలీ సీరియల్ కు తలపిస్తుంది. కాగా ఈ వివాదంలోకి మరో ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. లావణ్యపై నాసింగి పిఎస్ లో ఫిర్యాదు చేశారు ప్రీతి అండ్ ఉదయ్. లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసిందని ఆరోపించారు. 3 ఏళ్లుగా లావణ్యతో తమకు పరిచయం ఉందని పోలీస్ కంప్లైంట్ లో వివరించారు. తన అసలు రంగు బయటపడుతుందనే భయంతో ప్రీతి ఉదయ్లను లావణ్య బెదిరిస్తుందని శేఖర్ పాషా అన్నారు. ఒక్కొక్కళ్ళు ఆవిడ బాధితులు నన్ను సంప్రదించడం జరుగుతోంది. సో కొంతమంది అనానమస్గా మా పేరు చెప్పడం ఇష్టం లేదని చెప్పి నాకు కొన్ని ఆడియోస్ వీడియోస్ పంపిస్తున్నారు. బట్ కొంతమంది అలాగే ప్రీతి అండ్ ఉదయ్ కూడా నన్ను సంప్రదించడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈవిడ బ్లాక్మెయిల్ చేస్తోంది, మమ్మల్ని థ్రెటన్ చేస్తోంది అని చెప్పి. ఏం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తోంది అంటే, సంవత్సరం క్రితం ఆవిడ ఈయన ఫోన్ తీసుకెళ్ళిపోయిందిట. మరి ఆ ఫోన్ గురించి ఇదే పిఎస్లో ఇక్కడ అబ్బాయి ఉదయ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. కానీ దాని గురించి చర్య తీసుకోకపోగా నేను ఎప్పుడైతే వీళ్ళని ప్రోబ్ చేస్తున్నాను అని తెలిసిందో ఆవిడికి డౌట్ వచ్చేసింది. వీడియో మెల్లగా ఎట్లా కొట్ట తీగ లాగేస్తాడు, డొంకంతా కదిలిపోతుంది నాకు అని చెప్పి మెల్లగా ఏం చేసింది, వీళ్ళని భయపెట్టడం మొదలెట్టింది ఉదయ్ని ప్రీతిని. ఎలా? ఈ ఉదయ్ ఫోన్ గత సంవత్సరం నుంచి ఆవిడ దగ్గరే ఉంది. దట్ షీ ఆల్సో యాక్సెప్టెడ్. మీకు కావాలంటే ఆ కాల్ రికార్డు కూడా ఉంది. సో ఆ ఫోన్లో ఏమున్నాయంటే ఉదయ్ ప్రీతికి సంబంధించిన కొన్ని క్లోజ్ ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. అవి పెట్టుకొని వాళ్ళని బెదిరిస్తూనే ఉంటుంది. ఉదయ్ ఎవరో కూడా నాకు తెలియదు బేసికల్లీ. నేను జస్ట్ ఉదయ్కి హాయ్ అని పెట్టంగానే ఆవిడకి, నేను ఊరికి హాయ్ అని పెట్టాను, వీళ్ళలో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుందని నాకు తెలియని కూడా తెలియదు. బట్ ఇది అవాల్వ్ అవడానికి కారణం కూడా ఆవిడే. ఎందుకంటే భయపడిపోయింది, వీళ్ళు ఎక్కడ చెప్పేస్తారు అని వాళ్ళు బెదిరించడం మొదలెట్టింది. 2-3 రోజులు 4 రోజుల తర్వాత. ఈ కాల్ వారం రోజులు అవుతుంది అనుకుంటా. సో ఇప్పుడు 2-3 రోజుల నుంచి వీళ్ళకి చుక్కలు చూపిస్తుంది అనమాట. రకరకాల ఫోటోలు పెట్టడం, దానికి ఏదో కామెంట్లు పెట్టడం, ఇవన్నీ చేసేటప్పటికి వీళ్ళు తట్టుకోలేకపోయారు ఇంకా. సో మొత్తానికి బయటకు వచ్చారు. పొగెడితే పురుగులు బయటకు వస్తాయి అన్నట్టుగా నేను జస్ట్ అలా హాయ్ పెడితే ఆ హాయిలో ఆవిడ పాపం అంతా ఎత్తుకొని ఇలా బయటపడిపోయింది ఆవిడ. ఒక్కొక్కళ్ళు ఆవిడ బాధితులు నన్ను సంప్రదించడం జరుగుతోంది. సో కొంతమంది అనానమస్గా మా పేరు చెప్పడం ఇష్టం లేదని చెప్పి నాకు కొన్ని ఆడియోస్ వీడియోస్ పంపిస్తున్నారు. బట్ కొంతమంది అలాగే ప్రీతి అండ్ ఉదయ్ కూడా నన్ను సంప్రదించడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈవిడ బ్లాక్మెయిల్ చేస్తోంది. ఒకటి మీడియాలో బలంగా నిలబడింది నేను అని ఒక ధైర్యం ఉంది. బట్ ఇంకొకటి ఇది ఆవిడ స్వయంకృత అపరాధం. ఎలా అంటే వాళ్ళని ఎవరు నేడని కూడా నమ్మదనమాట ఆవిడ. ఎలాగ నువ్వు పెట్టేస్తావు, నువ్వు ఏదో ఒకటి చేసేస్తావు, వాడు రోజుకొక ఆధారం తీసుకొచ్చేస్తున్నాడు, ఇంకా నా పని అయిపోతుంది, మీరు కంపల్సరీగా నాకే ఉన్నారు, నాతోటే ఉన్నారని చెప్పి అనుక్షణం అంటే యాంగ్జైటీ తోటి విపరీతంగా ఎక్కువ ఆలోచించేసి బెదిరించడం మొదలెట్టేసింది. ఇప్పుడు అంటే ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు? అటు ప్రీతికైనా, లేకపోతే ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారని భావిస్తున్నాను. ఖచ్చితంగా అమ్మ, ఈవిడ ప్రీతి చెప్పిన దాంట్లోనే ఒక 6 మంది ఉన్నారు బాధితులు. ఇంకా ఇది ఆ సంవత్సరం మాత్రమే, ఇది ప్రతి సంవత్సరం ఇదేట. ఆవిడ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఒక 24 ఎందుకు అనేది కూడా మనం అడగాలి. ఎందుకు ఒకరికి బలవంతంగా అలవాటు చేయాలి? ఒక మనిషి డబ్బులేం రావట్లేదు కదా, అవుట్ ఆఫ్ ఫన్ ఎందుకు అలవాటు చేస్తారు తెలుసా మీకు? ఆవిడ డ్రగ్ తీసుకున్నప్పుడు ఒక 24 అవర్స్ పాటు నిద్ర రాదట. కంటిన్యూస్గా మ్యూజిక్ ప్లే చేస్తూ ఆ డీజే చేస్తూనే ఉంటుందట. ఆవిడకి తోడు ఎవరైనా కావాలి. అండ్ ఈవిడ్ని చెలికెత్తలాగా తెచ్చుకొని ప్రతిసారి చెల్లి రా చెల్లి అని చెప్పి పిలిచి బలవంతంగా నోట్లో ఇట్లా పెట్టేసి బాటిల్తో థమ్స్అప్ పోసేసి, ఇంకా ఆవిడకి ఫస్ట్ టైం అది. తర్వాత రెండోసారి ఇలా చెయ్యి అక్క నాకు వద్దక్క అన్నా కూడా లేదు, నువ్వు నా చెల్లి అయితే చెయ్యి అని చెప్పి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ లాగా చేసి తనతో అంటే ఈ డ్రగ్స్ అలవాటు చేసి ఎన్ని మంత్స్ అవుతుందా, ఇయర్స్ అవుతుందా, డేసే అవుతుందా? ఇయర్ అవుతుందమ్మా. ఇయర్ పైన అవుతుంది. అది క్లియర్ కట్గా నాకు టక్కుమని గుర్తురాదు. బట్ ఇయర్ పైన అవుతుంది. ఇయర్ కన్నా ఎక్కువ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ సంవత్సరం పైన ఈ డ్రగ్స్ బారిలో ఉండింది. తర్వాత ఫైనల్ డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ టెండెన్సీ, ఆల్మోస్ట్ సూసైడ్ కూడా చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయి తర్వాత అక్కడి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకెళ్ళి రీహాబ్లో చేర్పించారు. ఆ రీహాబ్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఇది ఉంటుంటే ఆవిడ జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్లు చేయడం మొదలెట్టింది. అంటే ఈ వివాదంతో డ్రగ్స్ డొంక బయటపడిందంటున్నారు రాజ్ తరుణ్ లాయర్. లావణ్య చేసిన అరాచకాలను ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని చెప్పారు. రాజ్ తరుణ్ కి సంబంధించినటువంటి అడ్వకేట్ మధు శర్మ గారు ఉన్నారు. చెప్పండి సార్, అసలుకి కంప్లైంట్ ఏమని చేశారు ఇక్కడ? అంటే అమ్మాయి వల్ల డ్రగ్స్కి ఇబ్బంది పడి ఆ అమ్మాయి ఎవరెవరి చేత ఫోర్స్ఫుల్గా కన్జ్యూమ్ చేస్తుంది, వాళ్ళని ఎంత రకంగా టార్చర్ చేస్తుంది, ఏ రకాలుగా ఇబ్బంది పెడుతుంది, వాళ్ళ ఫోన్లు లాక్కొని వాళ్ళని ఎట్లా ఇబ్బందులు పెట్టి వాళ్ళ పర్సనల్ వీడియోస్ కూడా రిలీజ్ చేసి వాళ్ళని ఎంత డ్యామేజ్ చేయాలనే దాని మీద ఉన్నటువంటి విషయాన్ని మేము పోలీస్ వారికి చూపించాం. అంటే ఇందులో ఇది అందరూ మీరు థింక్ చేసినట్టుగా దీన్ని ఓన్లీ ఇదేదో రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూనే కాదండి. రాజ్ తరుణ్ లావణ్య అసలు ఇష్యూలో అసలు ఆ కేసు నిలబడటానికి దేర్ ఇస్ నో స్కోప్. 80% కేసు నిలబడే అవకాశాలు లేవు. ప్లస్
ఇంకొక విషయం ఏంటంటే ఈ కేసును అసలు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా దీంట్లో మేము అసలు వీ హ్యావ్ స్టార్టెడ్ ద ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ మేము చేస్తూ ముందుకు వెళ్తుంటే ఇది డ్రగ్స్కి ఎంత పెద్ద రిలేటెడ్ కేసో బయటపడింది. ఎంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడిపోయి ఉన్నారు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఎవరెవరి ఆడపిల్లల వీడియోస్ వాళ్ళ పేరెంట్స్కి పంపించి వాళ్ళని థ్రెటన్ చేసి డబ్బులు డిమాండ్ చేసేవనేవి చాలా విషయాలు ఇందులో మేము ముందుకు చూపించబోతున్నాము. డెఫినెట్లీ వీ విల్ షో అండి. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ప్రీతి ఉదయ్ అటు శేఖర్ భాషని అప్రోచ్ అయ్యారా, లేకపోతే శేఖర్ భాషనే ముందుగానే ప్రీతి ఉదయ్ని అప్రోచ్ అయ్యారా? ఎవరిని అప్రోచ్ అయినా నిజం బయటికి రావాలి. ఎవరిని అప్రోచ్ చేయారనేది దట్స్ సెకండరీ ఇష్యూ. మీకు ఒక విషయం వినండి, ఇక్కడ కావాల్సింది నిజమా, ఎవరిని అప్రోచ్ చేయారా? నిజం నిర్భయంగా బయటికి రావడం ముఖ్యం. సో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద డ్రగ్స్ కేసుకి ముఖ్యమైన సాక్ష్యాలుగా మారబోతున్న ఈ ఇద్దరు పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా ఆల్రెడీ రాష్ట్రాన్ని ఆ బాధ్యత తీసుకుంటున్నారు. చూస్తున్నాం కదా, అయితే ఇటు డ్రగ్స్ కి సంబంధించి రాస్తా అవేర్నెస్ అని కల్పిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ స్టేషన్ లో కేసును నమోదు చేశారో దానికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ ని కూడా పోలీసులకి మేము సబ్మిట్ చేశాము. 3 రోజుల్లో, అంటే ఏదైతే ఎవరు అప్రోచ్ అయ్యారనే విషయం మీద అయితే మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము. ఏదైతే డ్రగ్స్ కి తీసుకుంటున్నటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా, అంటే లావణ్యతో డ్రగ్స్ కి అలవాటైనటువంటి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కూడా సేవ్ చేస్తాము అని చెప్పేసి అటైతే మాత్రము అడ్వకేట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ హరితో సుజాత, నార్సింగ్. తనపై ఫిర్యాదు చేశారన్న విషయం తెలుసుకున్న లావణ్య మరో ట్విస్ట్ ఇచ్చింది. ప్రీతికి ముందు నుంచే గంజాయి డ్రగ్స్ అలవాటు ఉందని తెలిపింది. దానికి సంబంధించిన కొన్ని వీడియోలు రిలీజ్ చేసింది. ఫ్రెండ్స్ తో కలిసి విచ్చలవిడిగా తాగుతుందని విమర్శించింది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది లావణ్య.